నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 26/11 ఈ ఉగ్రదాడి తర్వాత భారతదేశంలో చేసుకుంటూ వస్తున్న పరిణామాలు, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. సంజోతా కావచ్చు, బియాన్ సింగ్ మర్డర్ కావచ్చు, ఇంకా రకరకాల అంశాలు భారతదేశ ఆంతరిక భద్రతను సవాల్ చేస్తూ, ప్రత్యేకించి పొరుగు దేశాలైన పాకిస్తాన్, సరే ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ చేస్తున్న అరాచకాలు, వీటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కొచ్చాట్ల గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే వాచన్ గారు. నిన్న 26/11 చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నామండి. అంటే ఆర్వీఎస్ మణి గారు ఆయన ఎఫర్ట్స్, తర్వాత ఆయన తీసుకొచ్చిన పుస్తకం, ఆయన మీద మళ్ళీ కేసు, అరెస్టులు, తర్వాత ఆయన బయటపడటం, తర్వాత పద్మశ్రీ, వీటి నుంచి మనం ఏమైనా గుణపాఠాలు నేర్చుకున్నావా? నేర్చుకుంటే సంజోతా జరిగి ఉండేదా? ఇన్ఫ్యాక్ట్ నిన్న సాయంత్రం ఒక 5 గంటల టైంలో నేను ఒక 10 నిమిషాలు మణిగారితో మాట్లాడాను. ఎందుకంటే నాకు సాయంత్రం ఒక డిబేట్ ఉండే నేను జనం టీవీలో. ఆయన ఒక కొత్తది కాదు యాక్చువల్లీ, పాత ఒక అలిగేషన్ అని చెప్పలేము కానీ ఒక సూచన ఇచ్చారు. మన దగ్గర ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్లో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఉంటారు. ఇప్పుడు జయశంకర్ గారు ఉన్నారు కదా, వాళ్ళు ఆయన కింద 2 ఉంటారు డెప్యూటీ. నాకు తెలియదు ఇప్పుడు ఎవరున్నారో ఎంఓఎస్ అని. యూజువలీ వాళ్ళు అంత పెద్ద సీరియస్ క్యాండిడేట్స్ ఉండరు, కానీ యూపీఏ హయాంలో 2-3 అట్లాంటి సీనియర్ తీసుకున్నారు వాళ్ళు. ఒకరు ఈ అహ్మద్ అని చెప్పి కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నుంచి వచ్చిన ఒక ఆయన గురించి నిన్న జనం టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మణి గారు ఇది అన్నారు. నిన్న ఆయన ఇంటి నుంచి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకున్నారు. సో నేను ఫోన్ చేసి అడిగాను, మణి గారు ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ అహ్మద్ గురించి, ఆయన మీద కొన్ని ఆరోపణలు చేశారు, ఐఎస్ఐతో సంబంధం ఉందని, ఐఎస్ఐ చీఫ్ వచ్చి ఆయన ఇంట్లో ఉన్నారని చెప్పి మీరు ఆరోపణ చేశారు. సో దానికి ప్రూఫ్ ఉందంటే మీరు రండి ఢిల్లీకి, వచ్చినప్పుడు నేను చూపిస్తాను. అదే ప్రూఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్లో కూడా ఉంది, కాబట్టి అక్కడి నుంచి కూడా మీకు దొరుకుతుంది అన్నారు. మీరు ఆర్టీఏ ఫైల్ చేయండి అన్నారు. సో జనం టీవీ వాళ్ళు ఆర్టీఏ ఫైల్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ మీద కేసు వేస్తా అన్నారు ఐయుఎంఎల్ వాళ్ళు. మీరు ఇట్లా ఆరోపణ చేస్తున్నారు అది అంటే, మేము కేసు వేస్తాము, మేము ఆర్టీఏ వేస్తాము. బహుశా వాళ్ళు చెప్పకపోవచ్చు మినిస్ట్రీ, ఎందుకంటే సెన్సిటివ్ కంటెంట్ కింద వస్తుంది. అంటే ఇప్పుడు ఒకసారి మీరు ఈయనని ఇట్లా ట్రాక్ చేసాము, నేపాల్ నుంచి వస్తున్నాడు, ఆయన నేపాల్ నుంచి వచ్చిండు, డైరెక్ట్ రాలేదు. డైరెక్ట్ వస్తే మాకు తెలిసిపోతుండే. నేపాల్ నుంచి పేరు మార్చుకొని ఇంకా నేపాల్ నుంచి వస్తున్నట్టు పాస్పోర్ట్ అక్కర్లేదు, ఇండియన్గా వచ్చారనమాట. ఇటువైపు ఐఎస్ఐ చీఫ్ ఆయన వచ్చి ఈయన ఇంట్లో ఉన్నారని చెప్పి మణిగారు ఆరోపణ చేశారు. సో మనం పెట్టినా కానీ ఇది రాదు, యూజువలీ తెలిసే ఇట్ కెనాట్ బి గివన్ అని చెప్పి. కానీ ఎనీవే ద ప్రూఫ్ ఇస్ దేర్. మీరు వస్తే నేను చూపిస్తాను, మీరు ఇంటికి తీసుకెళ్ళలేరు, ప్రూఫ్ తీసుకెళ్ళకూడదు అని చెప్తున్నారు. అది చెప్పినప్పుడు శశి థరూర్ గురించి మాట్లాడాం. మీకు గుర్తుంటుంది, శశి థరూర్ కూడా ఇదే అలిగేషన్స్ వచ్చింది ఆయన వ్యతిరేకంగా. మెహర్ థరార్ అని చెప్పి ఒక పాకిస్తానీ లేడీ జర్నలిస్ట్తోనే సంబంధం ఉందని శశి థరూర్ వైఫ్ సునంద పుష్కర్ ఓపెన్గా చెప్పారు. ఈమె ఐఎస్ఐ కోసం పనిచేస్తుంది, శశి థరూర్ని ట్రాప్ చేసింది ఒక అఫేర్లో అని చెప్పి 3వ రోజు సునంద పుష్కర్ వాస్ ఫౌండ్ డెడ్ ఇన్ లీలా. ఇది ఏం జరిగింది అందరికీ డౌట్ వచ్చింది. అది కేరళలో ఉన్న ఒక ఐపీఎల్ టీం టస్కర్స్, దానితో సంబంధం ఉంది. లలిత్ మోదీ దాని మీద ఆరోపణ చేశారు దట్ ఈమెకి స్టేక్ ఇవ్వడంలో, ఈమె 10 పైసలు పెట్టకుండా ఈమెకి 15% స్టేక్ ఇచ్చారు ఆ టీంలో. అది గల్ఫ్ నుంచి ఎవరో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు తీసుకోమని. శశాంక్ మనోహర్ గారు అప్పుడు బీసీసీఐ చీఫ్ ఉన్నారు, ఆయన చెప్పారంట మీరు క్వశ్చన్ చేయకూడదు, ఇచ్చేసేయండి ఆమెకని చెప్పారంట. అంటే ఆయన మీద కూడా అంత ప్రెషర్ ఉండే. గల్ఫ్ నుంచి అనగానే మనకు తెలిసిపోతుంది ఎవరున్నారు, ప్లేయర్స్ ఎవరున్నారు, హవాలాలు ఎవరు ఆడుకుంటారు, పాకిస్తాన్ కనెక్షన్ అంతా. ఇదొక కనెక్ట్ ద డాట్స్లో వచ్చేసింది అనమాట. శశి థరూర్ కూడా దీంట్లో పడ్డారు. దాని తర్వాత నెక్స్ట్ పర్సన్ యూపీఏ అయిన తర్వాత ఎన్డీఏ వచ్చినప్పుడు ఎంజే అక్బర్ పడ్డారు. ఇట్లానే ఎంజే అక్బర్ మీద ఆరోపణలు వచ్చినాయి, మీటూ ఆరోపణలు వచ్చినాయి. ఒక లేడీ జర్నలిస్ట్ ఆరోపణ చేశారు, రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా చేసిన తర్వాత ఎంజే అక్బర్ కేసు వేశారు ఆ లేడీ మీద. ఆమె కోర్టుకి రావట్లేదు, బంద్ చేసేసింది. తర్వాత కోర్టు ఆర్డర్ ఇచ్చి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇస్తే ఆమె కోర్టుకు వచ్చింది. ప్రూఫ్ అడిగితే ప్రూఫ్ ఏం లేదు, అది ఇదని చెప్పి ఆమె అది చెప్పగానే కేసు డిస్మిస్ చేసేసారు. జడ్జ్ అన్నారు అగేన్స్ట్ ఎంజే అక్బర్ ఏం కేసు ఏం లేదు, మీరు క్షమాపణ చెప్పాలని ఏదో చెప్పారు, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు వర్డ్స్ బట్ బేసిక్లీ ఎంజే అక్బర్ని ఎగ్జానరేట్ చేశారు. అంటే ఆయన ఏ పాత్ర లేదు ఈ మీటూ అలిగేషన్స్లో అని చెప్పి. దాని తర్వాత మీటూ అలిగేషన్స్ బయటికి రాలేదు ఆయన వ్యతిరేకంగా. ఓకే, ఎందుకంటే ఆ లేడీ చెప్పింది చాలామంది మహిళలతో చేశారు, ఇట్లా వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వెయిట్ చేస్తున్నారు, ఎవ్వరు రాలేదు. షీ షుడ్ హ్యావ్ స్పెసిఫిక్ ఎవిడెన్స్ కదండి. నథింగ్ అది. ఎందుకంటే ఇది ఎందుకు జరుగుతుందంటే దానికి కారణం మణి గారు చెప్పారు నాకు నిన్న. ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అని చెప్పి యూనియన్ గవర్నమెంట్లో అన్ని సీనియర్ మోస్ట్ రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, ప్రైమ్ మినిస్టర్ మోదీ,
యూజువలీ ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు, నిర్మలా సీతారామన్, వీళ్ళందరూ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అని ఉంటుంది, ఫారెన్ మినిస్టర్ ఆల్సో జయశంకర్ గారు. వీళ్ళు ఎవ్రీ మంత్ మీట్ అవుతారు, ఒకసారి మంత్లో 2-3 సార్లు మీట్ అవుతారు డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. దాంట్లో చాలా క్రూషియల్ ఇష్యూస్ డిస్కస్ చేశారు, టాప్ సీక్రెట్. దాన్ని ఒక కాపీ ఆఫ్ ద మినిట్స్ ఆ మీటింగ్, ఆ రోజు ఆ జరిగిన మీటింగ్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ కూడా ఇస్తారు, ఫారెన్ అఫేర్స్, ఎక్స్టర్నల్ అఫేర్స్. ఎందుకంటే వాళ్ళు రేపు ఏదైనా పాకిస్తాన్ వాళ్ళు ఏదైనా ఆరోపణ చేసినా కానీ దాన్ని అడ్డుకోవడానికి మీరు ఫార్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇదని చెప్పి, ఇది టాప్ సీక్రెట్, ఎవరిని షేర్ చేయకూడదు, మీరు కాన్ఫిడెన్షియల్ ఉంచుతారు. అప్పుడు వీళ్ళని వేసుకుంటే పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కదా. ఇది జరిగింది. ఈ అహ్మద్, దాని తర్వాత మీరు శశి థరూర్ అండ్ ఎంజే అక్బర్ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వను అని చెప్పారు. అప్పుడు ఆయన్ని ఈ ట్రాప్లో ఇరికించారు. ఆయన ఇస్తారేమో అనుకుని ఇవ్వలేదు, ఆయన కేసు వేసిండు, రాజీనామా చేసేసి కేసు వేసిండు. మరి శశి థరూర్ని ఎలా ఇరికించారు? శశి థరూర్ని కూడా ఇలా ఇరికించారు, ఆయన ఇవ్వనన్నారు. ఆయన కూడా ఇవ్వనన్నారు ఆయన, కానీ ఆయన పడ్డారు ట్రాప్లో. బట్ ఈ వాజ్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ఎంపీ అంతే కదా అప్పటికి? కాదు, హీ వాజ్ ఎంఓఎస్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, సేమ్ ఎక్స్టర్నల్ అఫేర్స్. వాళ్ళనే వేసుకుంటారు, ఎందుకంటే వీళ్ళ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ వస్తుంది. వాళ్ళు ఫైనాన్స్ మినిస్ట్రీయో లేకుంటే న్యాచురల్ వాళ్ళ లైనే కాబట్టి హోమ్ మినిస్ట్రీ వాళ్ళో లేకుంటే మిగతా వాళ్ళ మీద వీళ్ళు వేసుకోరు, వాళ్ళకి వెళ్ళదు ఈ కాపీ. ఇప్పుడు అహ్మద్ ఎక్కడ ఉన్నాడు సార్? చనిపోయారు ఆయన, ఈజ్ డైట్, ఈ ఫాస్ట్ అవే. సో ఇప్పుడున్న ఆరోపణలు ఆఫ్ కోర్స్ చనిపోయిన వాళ్ళు ఏం డిఫెండ్ చేయలేదు అంటారు, కానీ నిన్న IOML వాళ్ళు థ్రెటన్ చేశారు జనం టీవీని, మీ మీద కేసు వేస్తుంటే జనం టీవీ ఛాలెంజ్ చేశారు, మేము కూడా రెడీగా ఉన్నాం, వేయండి కేసు మా మీద, మణిగారి దగ్గర ప్రూఫ్ ఉంది, మినిస్ట్రీలో ప్రూఫ్ ఉంది, మేము తెచ్చుకుంటాం, మీరు మినిస్ట్రీ వాళ్ళు ఇవ్వకపోతే మేము పార్లమెంట్లో క్వశ్చన్గా రేస్ చేసి తీసుకొస్తాం ఆ ఇన్ఫర్మేషన్. అప్పుడైతే అవకాశం ఉంటుంది గవర్నమెంట్, అప్పుడు ఇవ్వాల్సి వస్తుంది గవర్నమెంట్కి. ఇది ఇప్పుడున్న పరిస్థితి. సో ఇది జరిగింది, ఆలోచించండి ఎంతది. ఇప్పుడు మాలేగాం బ్లాస్ట్కి వద్దాం మనం. మాలేగాం బ్లాస్ట్ మన అందరు తెలిసింది ఇస్లామిస్ట్ చేపించారు. ఓకే, దాంట్లో చాలా క్లియర్గా ఎవిడెన్స్ వచ్చింది ముందు, కానీ దాని తర్వాత సడన్గా ఒక హిందూ టెర్రర్ లింక్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేశారు వీళ్ళు. దాంట్లోనే సాధ్వి ప్రజ్ఞ, మిగతా వాళ్ళని, కర్నల్ పురోహిత్ని అరెస్ట్ చేశారు. కర్నల్ పురోహిత్ రోల్ చాలా క్రూషియల్ దీంట్లో. కర్నల్ పురోహిత్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉండే ఆ టైంలో, కర్నల్ లెవెల్లో. అండ్ ఆయన బాస్కి రిపోర్ట్ చేస్తుండే. ఈ మిలిటరీ ఇంటెలిజెన్స్ వాళ్ళ పని ఏంటంటే లైక్ మన స్టేట్ ఇంటెలిజెన్స్ లాగానే వీళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ దూరిపోతారు, పేరు ఏం చూపించకుండా. వాళ్ళు ఏదో నార్మల్ వర్కర్ లాగా అది ఇది, లేకుంటే ఈవెన్ అజిత్ దోవల్ గారు మీకు గుర్తుంటుంది, ఆపరేషన్ బ్లూ స్టార్లో రిక్షా నడిపించారు సో ఆ గోల్డెన్ టెంపుల్ లోపలికి. ఓకే, అట్లాంటి చాలా రోల్ చేస్తారు వీళ్ళు. సో మిలిటరీ ఇంటెలిజెన్స్ రోల్గా చేశారు ఈయన. చేసినప్పుడు ఈయనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, పాకిస్తాన్ వైపు నుంచి ఒక దాడి జరగబోతుంది ముంబై మీద అని చెప్పి. ఎవరికి? ఈయనకి, పురోహిత్ గారు, కర్నల్ పురోహిత్. సో ఆయన ఇన్ఫర్మేషన్ ఆయన బాస్కి పంపించారు. ఆ బాస్ న్యాచురల్లీ పైకి వెళ్ళి లాస్ట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి వెళ్ళి ఉంటుంది, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి హోమ్కి వెళ్ళి ఉంటుంది. హోమ్ శివరాజ్ పాటిల్ దగ్గర ఉంటుంది. దేర్ ఇస్ ద గేమ్. అప్పుడు ఇమ్మీడియట్గా ఏదో మెసేజ్ వెళ్ళింది, ఈయనని వేసుకోండి, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ బయటికి రాకూడదు, పాకిస్తాన్ మన మీద దాడి చేయబోతున్నారు అని. మనకు ముందే ఇన్ఫర్మేషన్ ఉందే అంటే ప్రాబ్లం. దీనికే చిదంబరం గారి దగ్గర క్వశ్చన్ అడిగారు ఆ రోజు పార్లమెంట్లో, December 8th రోజు 2008లో, దాట్ మీకు ఇన్ఫర్మేషన్ ఉండేనా? చిదంబరం అన్నారు, ఎస్ వీ హ్యాడ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారని అడగలేదు. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మనిషి కర్నల్ పురోహిత్. రైట్. ఆయన అరెస్ట్ చేశారు, టార్చర్ చేశారు, కొట్టారు. సాధ్వి ప్రజ్ఞని కొట్టి ఆమె ఇప్పుడు నడవలేకపోతున్న కండిషన్లో వచ్చేసింది, ఒక కన్ను పోయింది ఆమెది. ఈ కర్నల్ పురోహిత్ బికాజ్ ఆయన ఆర్మీ మ్యాన్ ఉన్నారు, టఫ్గా ఉన్నారు, ఆర్మీ ఆయన్ని బ్యాక్ చేశారు. దట్స్ ద బెస్ట్ పార్ట్. ఆర్మీ ఎవిడెన్స్ ఇచ్చారు ఆయన సపోర్ట్కి, సేయింగ్ దట్ ఆయన మా కోసం పనిచేస్తున్నాడు. హీ వాజ్ కీపింగ్ హిస్ బాసెస్ ఇన్ఫార్మ్డ్. అభినవ్ భారత్ జాయిన్ అయ్యాడా, ఇక్కడ జాయిన్ అయ్యాడా, ఎక్కడైనా కానీ వాళ్ళ బాస్కి రిపోర్ట్ ఇస్తున్నాడు. ఇవ్వాల్సింది కదా, ఆయన ఉద్యోగం చేస్తున్నాడు ఆర్మీ కోసం. వీళ్ళు యూజువల్లీ ఏం చేస్తారంటే ఎంఐలో ఒక 3-4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ వీళ్ళని యాక్టివ్ ఫీల్డ్లో తీసుకొస్తారు. ఆర్మీ నిలబడటం అనేది అప్రిషియేట్ చేయాల్సిన విషయం సార్. నిజంగా నిలబడ్డారు. ఫ్యామిలీకి క్వార్టర్స్ సపోర్ట్ ఇచ్చారు, క్వార్టర్స్ ఉంచుకున్నారు. వాళ్ళకి కావాల్సిన రేషన్స్ అని ఉంటుంది చూడండి, వాళ్ళ క్యాంటీన్ నుంచి అన్నీ పంపించారు. ఆర్డర్లీని పెట్టుకున్నారు, ఎందుకంటే ఒక మనిషి లేడు కదా ఇంట్లో, ఆర్డర్లీని పెట్టారు. వాళ్ళు ఏమైనా కావాలంటే వాళ్ళ పిల్లలకి ఉన్న ట్యూషన్కి వెళ్ళడానికి, స్కూల్కి వెళ్ళడానికి అన్ని వెహికల్స్ ప్రొవైడ్ చేసి అన్నీ చేశారు. కర్నల్ లెవెల్ ఇస్ అ ప్రతి సీనియర్ లెవెల్ ఆర్మీలో. ఓకే, సో ఇది కమాండర్ లెవెల్ ఉంటుంది అది అనమాట, కమాండింగ్ ఆఫీసర్ లెవెల్లో. సో దాని తర్వాత మనకు తెలిసిందే ఈ ఘటన జరిగింది. లాస్ట్ ఇయర్ ఈ కర్నల్ పురోహిత్ కానీ, సాధ్వి ప్రజ్ఞ, మిగతా వాళ్ళని కోర్ట్ అన్నారు నో ఎవిడెన్స్ అగేన్స్ట్ దమ్, ఇదంతా కుక్డ్ అప్ ఎవిడెన్స్ అన్నారు.
కావాలని చెప్పి ఎవిడెన్స్ తయారు చేసుకున్నారు, కానీ పాపం వాళ్ళు ఎంత టార్చర్ చేశారు. సాధ్వి ప్రజ్ఞ ఎప్పుడు కూడా నడవలేకపోతుంది ఆమె. ఓకే, వీల్ చైర్లో ఉంది. ఈ పరిస్థితుల్లో కర్నల్ పురోహిత్కి ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చి ఆయన బ్రిగేడియర్ అయ్యారు. సర్వీస్ అండి ఈ సర్వీస్ ఈ వాస్ ప్రమోటెడ్ రీసెంట్లీ. ఒకసారి బ్రిగేడియర్ అయితే మళ్ళీ మీ 3 సంవత్సరాల ఎక్స్టెన్షన్ ఉంటుంది, అదర్వైజ్ ఈ వుడ్ రిటైర్డ్ నా. ఓకే, ఆయన అకార్డింగ్ టు మనీ గారు ఈ వుడ్ గాన్ ఈవెన్ సీనియర్ లెవెల్, ఒక లెఫ్టినెంట్ జనరల్ మేజర్ జనరల్ లెవెల్కి వెళ్ళిపోతుండే ఆయన. నార్మల్ ప్రమోషన్ ఉంటుండే ఇప్పుడు దాకంటే. సో ఎవరో కర్నల్ పురోహిత్ని అడ్డుకోవడానికి ఆయనకి ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈయనని బయటికి రానియకూడదని చెప్పి జైల్లో వేసిన మనుషులు. ఆయన టార్చర్ చేయడానికి చాలామంది పోలీస్ ఆఫీసర్స్ని ఢిల్లీ నుంచి పంపించారు, ఐబీ నుంచి పంపించారు. ఈవెన్ సాధ్వి ప్రజ్ఞాని కూడా కొట్టారు. నేను చెప్పాను చూడండి. ఇది ఎవరు చేపించారు? ఆబ్వియస్ ఆన్సర్ ఇస్ వి నో. టాప్ లెవెల్ నుంచి వచ్చింది. శివరాజ్ పాటిల్ ఆఫీస్. శివరాజ్ పాటిల్కి అంత పవర్ లేదు సార్. ఆయన ఆఫీస్. శివరాజ్ పాటిల్ ఎవరి దగ్గర నుంచో ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది ఇట్లా చేయండి అని చెప్పేసి. ఆయన ఒక డమ్మీ క్యాండిడేట్ ఉండే మన్మోహన్ సింగ్ లాగానే. మన్మోహన్ సింగ్ ఆఫ్ కోర్స్ తెలియదు కూడా ఇదంతా జరుగుతుందని. ఆలోచించాడు ఒక ప్రధానమంత్రిగా శివరాజ్ పాటిల్ తెలుసు. అట్లీస్ట్ హీ వాజ్ హ్యావింగ్ డైరెక్ట్ కాంటాక్ట్. దిగ్విజయ్ సింగ్ ఉన్నాడు, వీళ్ళందరూ అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటున్నారు, చేస్తున్నారు. పాకిస్తాన్ పేరోల్లో టాప్ పార్టీ వాళ్ళందరూ ఉన్నారు, తెలిసిపోయింది. ఒక మెగ్గార్ అని చెప్పి నిన్న చెప్పాను అనుకుంటాను, ఆయన పుస్తకం గురించి. ఐ జస్ట్ ఆర్డర్డ్ ఇట్. ఆయన మన ఇంటెలిజెన్స్ గురించి రాస్తూ బ్రిటిష్ ఆథర్ ఆయన బుక్ 2024లో రిలీజ్ చేశారు దీని గురించి. దాంట్లో ఎంఓ మత్తాయి నుంచి, ఇది నెహ్రూ సెక్రటరీ ఎంఓ మత్తాయి, వెరీ పవర్ఫుల్ మ్యాన్, మలేలి ఆయన ఫస్ట్ స్పై సిఐది. అంటే నెహ్రూ ఆఫీస్లో ఒక కాగితం వస్తే ఎంత టాప్ సీక్రెట్ అయినా కానీ నెక్స్ట్ ఒక 5 నిమిషాల్లో అది సిఐఏ దగ్గర ఉంటుంది ఇన్ఫర్మేషన్. అప్పట్లో అది తర్వాత నెహ్రూ క్యాబినెట్లో చాలామంది మినిస్టర్స్ సిఐఏ కేజీబీ పేరోల్లో ఉన్నారు. రష్యన్ ఇందిరాగాంధీ క్యాబినెట్లో. ఎస్, ఇందిరాగాంధీ క్యాబినెట్ ఓపెన్. స్వరణ్ సింగ్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం స్టోరీ ఇందిరాగాంధీ క్యాబినెట్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ కాంపిటీషన్ ఉండే, కేజీబీ లేకుంటే సిఐఏ. వాళ్ళు డబ్బుల మీద డబ్బులు ఇస్తుండే, కోట్లు ఖర్చు పెడుతుండే. ఈవెన్ 62 వార్ గురించి డిస్కషన్ జరిగినప్పుడు క్యాబినెట్లో, 65 వార్ గురించి డిస్కషన్ జరిగినప్పుడు క్యాబినెట్లో అంతా సిఐకి తెలుసు. పోఖ్రాన్ ఈ అటామిక్ ఎనర్జీ దీని గురించి మాట్లాడినప్పుడు అంత డీటెయిల్స్ వాళ్ళకి తెలుసు సిఐకి. అడ్డుకున్నారు కూడా చాలాసార్లు. ఈవెన్ మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో కూడా జరిగింది అది. వాళ్ళు పోఖ్రాన్లో బ్లాస్ట్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఈవెన్ నరసింహరావు క్యాబినెట్లో కూడా దే స్టాప్డ్ ఇట్ యుఎస్, ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది. దాని తర్వాత జార్జ్ ఫెర్నాండెస్ గారు డిఫెన్స్ మినిస్టర్ ఉండి, వాజ్పేయి గారి క్యాబినెట్లో అబ్దుల్ కలాం గారు చీఫ్గా ఉన్నప్పుడు డిఆర్డిఓ, అప్పుడు వాళ్ళు బ్లాస్ట్ చేశారు. అప్పుడు అడ్వైజర్ టు ద డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు అబ్దుల్ కలాం గారు. అప్పుడు మనం అమెరికాని చీట్ చేసాం. అది డిఫరెంట్ వే. అంటే మనం పొద్దున పని చేయకుండా రాత్రిపూట పని చేసాం. పొద్దున అన్నీ నార్మల్గా పెట్టుకున్నాం. వాళ్ళు శాటిలైట్ నుంచి చూస్తున్నారు. సో ఇది జరిగింది అన్నమాట. ఇది మనం ఎంజే అక్బర్, శశి థరూర్ అండ్ ఈ అహ్మద్తో చేసింది. ఇప్పుడు ఈ అహ్మద్ వాళ్ళ పార్టీ వాళ్ళు కేసు వేస్తా అంటున్నారు. కేసు వేస్తే మంచిది, ఎందుకంటే ఇంకా చాలా బట్టి బయటకు వస్తుంది. ఇంకోటి జరిగింది మనకు తెలిసిందే, సంఝౌతా బ్లాస్ట్. సంఝౌతా బ్లాస్ట్లో కూడా 2 పాకిస్తానీ వాళ్ళని పట్టుకున్నారు. ఆ ట్రైన్లోనూ ఉన్నారు వాళ్ళు. పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి ఇంటర్గేట్ చేస్తే వాళ్ళు అడ్మిట్ చేశారు, మేమే ఆర్డీఎక్స్ పెట్టాము. ఓకే, అది మేము మీ మీద అంటే భారతదేశం మీద వేయడానికి కుట్ర అని చెప్పేసి చేస్తున్నాము. ఓకే, చేసి పాకిస్తానీ వాళ్ళని చంపారు ట్రైన్లో. ఎందుకంటే ఆ ట్రైన్ పాకిస్తాన్కి వెళ్తుంది. అది చాలామంది పాకిస్తాన్ వాళ్ళు చనిపోయారు దాంట్లో. కానీ దాంట్లో అరెస్ట్ చేసిన 2 14వ రోజు రిలీజ్ చేసేసారు. ఏది బాంబ్ బ్లాస్ట్లో అక్యూజ్డ్ ఉన్న వాళ్ళని బెయిల్ ఒపోజ్ చేయకుండా జడ్జి బెయిల్ ఇవ్వచ్చా అని అడిగితే ప్రాసిక్యూషన్ దగ్గర మీరు ఇచ్చేసేయండి బెయిల్, వీళ్ళు ఇక్కడ ఉంటారని చెప్పారు. ఆ రోజు నుంచి వాళ్ళు కనిపించలేదు, మళ్ళీ వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. దాని బదులు స్వామి అసీమ్ ఆనంద్ని తీసుకొచ్చారు ఆ రోజుల్లో. కర్నల్ పురోహిత్ని కూడా లింక్ చేశారు దాంతోపాటు. ఇది ఒక హిందూ టెర్రర్ లింక్ తీసుకురావడానికి ఉన్న కాంగ్రెస్ చేసిన కుట్ర. టెర్రర్ లింక్ ఉందని చూపించడానికి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మెక్కా మస్జిద్ కూడా అదే చేశారు. ఒక ముస్లిం ఎందుకు మెక్కా మస్జిద్లో బాంబు పెడతారు హైదరాబాద్లో అని అడిగిన ప్రశ్న అది. దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్లో మొన్ననే వాళ్ళకి సెంటెన్స్ ఇచ్చారు, కోర్టు శిక్షించారు వాళ్ళని, మన దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్లో. అంతే, వాళ్ళు వెళ్ళి ఎస్ఎల్పి వేసుకున్నారు కదా సార్. వేసుకుంటారు, వేసుకొని నడుస్తూనే ఉంటారు, చూద్దాం. ఇప్పుడైతే దే ఆర్ బిహైండ్ బార్స్. అఖ్తర్ అనుకుంటా, అఖ్తర్ అండ్ హిస్ టీమ్. దాని తర్వాత మనకు తెలిసిందే లుంబినీ పార్క్ కానీ గోకుల్ చాట్లో కానీ జర్మన్ బేకరీ బ్లాస్ట్ పూణేలో జరిగింది, భివండీలో జరిగింది, బెంగళూరు బ్లాస్ట్ జరిగింది. బెంగళూరు బ్లాస్ట్ చేయించిన మనిషి హిస్ నేమ్ ఇస్ అబ్దుల్ నాసర్ మదనీ, కేరళ నుంచి ఒక రిలీజియస్ ప్రీచర్ ఉన్నారు. ఆయన చేయించిన బాంబులో ఎంతోమంది చనిపోయారు.
ఆయన కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కర్ణాటకలో ఆయన్ని రిలీజ్ చేసేసారు జైలు నుంచి. పర్పన అగ్రహారం రిలీజ్ చేసి ఆయన కేరళకి పంపించారు. కేరళలో ఆయనకి ఘన స్వాగతం పలికించారు. ఎవరు? సిపిఎం అండ్ కాంగ్రెస్ కలిసి కాంపిటీషన్లో పబ్లిక్ మీటింగ్ పెట్టి ఆయన ఊరేగిపో తీసుకెళ్లారు. ఏది? క్రిమినల్ అక్యూజ్డ్ ఆఫ్ మర్డర్. ఆయన పొలిటికల్ పార్టీ కూడా పెట్టుకున్నాడు ఒకటి. ఇప్పుడు ఆయన క్వైట్గా ఇంట్లో కూర్చున్నాడు. ఇంతమందిని చంపారు, ఏం చేయలేదు. ఓకే, ఎవరు ప్రొటెక్షన్లో? కాంగ్రెస్ ప్రొటెక్షన్. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే ఆయన చెప్తారు, నేను ఎవరు చెప్పారు నన్ను చేయమని చెప్పేస్తారు. కోయంబత్తూర్ బ్లాస్ట్ మీకు తెలుసు, సేమ్ థింగ్ హ్యాపెన్. దాంట్లో కూడా ఈయన చేయి ఉండే. ఓకే, దాంట్లో శిక్షించిన వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి డిఎంకే చాలా ట్రై చేశారు. మదిరే ఇది పేరు. అక్కడ కోయంబత్తూర్ బ్లాస్ట్ చేసిన వాళ్ళు కూడా అక్కడ తమిళనాడు మా ఆర్గనైజేషన్ది, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళు ట్రై చేశారు. ప్రతి చోట ఇది వాస్తవాన్ని. ఇన్ఫ్యాక్ట్ బేన్ సింగ్ మర్డర్, పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న బేన్ సింగ్ని ఉగ్రవాదులు కాల్చి చంపారని చెప్పి కేసు చేశారు. ఓకే, ఇది కేపీఎస్ గేల్ గారు ఉన్న టైంలో అక్కడ బబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్ అని చెప్పి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉండే. ఆయన వాళ్ళని మొత్తం ఫినిష్ చేసేసారు. వాళ్ళకు ఉద్యోగం లేకుండా చేసేసాడు. సో వాళ్ళు ఏం చేశారు? ఈ చిన్న చిన్న సుపారీ పనుల మీద దిగారు. వాళ్ళు బతకాలి కదా. ఎవరైనా డబ్బులు ఇస్తే ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, వాళ్ళని చంపారా అంటే, లేకుండా వాళ్ళు కాలు ఎరగొట్టేదా అంటే, అది సుపారీ పనులు చేస్తుండే. పంజాబ్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి అప్పుడు ఒక లేడీ, ఆమె పేరు నేను తీసుకోను, ఆమె సుపారీ ఇచ్చింది బిఎన్ సింగ్ని చంపడానికి. కానీ చూపిస్తారు ఎట్లా? టెర్రరిస్ట్ చంపారు, బబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్ చంపేశారు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా క్లెయిమ్ చేస్తారు. ఎందుకంటే కేపీఎస్ గిల్ ఈయన ముఖ్యమంత్రి, అక్కడ టెర్రరిస్ట్ని కొట్టేస్తున్నారు, దాని రివెంజ్గా మేము తీసాము ఇది అని చెప్పి ఆలోచించాను. సో దానికి ఎవిడెన్స్ ఇవ్వడానికి మణి గారిని పిలిచారు. ఎవిడెన్స్ ఇవ్వండి అని చెప్పేసి మణి గారు చండీగఢ్కి వెళ్ళారు ఎవిడెన్స్ ఇవ్వడానికి. ఇద్దరు లాయర్లు ఉన్నారు గవర్నమెంట్ వైపు నుంచి చండీగఢ్లో. పంజాబ్ అండ్ చండీగఢ్ హైకోర్టులో ఉంది కేసు. ఈ లాయర్లు అన్నారు, మేము కోర్టుకి రాము, ఎందుకంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసింది హైకమాండ్ నుంచి, వెళ్ళకూడదు ఎవరు కోర్టుకి, ఎందుకంటే అక్కడ కోర్టులో అది ఓపెన్ అయిపోతుంది. దట్ దిస్ కేస్ వాజ్ ఇంటర్నల్. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇంకో కాంగ్రెస్ ముఖ్యమంత్రిని చంపించారు, కాంట్రాక్ట్ ఇచ్చారు, పరుగు పోతుంది అండ్ ఎక్స్పోజ్ అయిపోతారు. సో మణి గారు చెప్పారు, మీరు రాకపోతే నేను వెళ్ళిపోతాను, దిస్ ఇస్ ఆన్ రికార్డ్, నేనే వెళ్ళిపోతాను కోర్టుకి, నా దగ్గర అఫిడవిట్ ఉంది, నేను ఫైల్ చేస్తానని. వీళ్ళు భయపడ్డారు. లాస్ట్లో ఒక లాయర్ వెళ్ళారు తోడు, ఆ కేసు ఉంది, అది ఎట్లా నడుస్తుంది, అది ఏమైందో తెలియదు. దాని తర్వాత దీనికి ఇంకా దారుణం ఏంటంటే చిదంబరం రోల్ అన్నిట్లో. చిదంబరం ఈ అఫిడవిట్లు మార్చడంలో ఛాంపియన్. ఎక్కడెక్కడ ముస్లిమ్స్ టెర్రరిస్ట్ ఉన్నారో దాన్ని మార్చి హిందూ టెర్రరిస్ట్ టర్మ్ తీసుకురావడానికి చిదంబరం చాలా ట్రై చేశారు. దిగ్విజయ్ సింగ్ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టింది ఆయన కదా, దిగ్విజయ్ సింగ్ కదా, ఆర్ఎస్ఎస్కి సాజిష్ అని చెప్పి 26/11 తర్వాత. ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఉండే, మన అందరికి తెలుసు. మీకు తెలుసు, ఈ సినిమా చూసుంటారు మీరు, దురందర్లో ఫేక్ నోట్ కొట్టే ఒక మనిషి ఉన్నాడు దాంట్లో. ఓకే, ఖెమ్నాని అని, యూపీ వాడు, ఆయన పాకిస్తాన్ వాడు. ఈజ్ పాకిస్తాన్ హూ హ్యాస్ కనెక్షన్స్ ఇన్ యూపీ. మన ముక్తార్ అబ్బార్ నాకు వీళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు మన చంపేశారు చూడండి ఒక గ్యాంగ్స్టర్ని, ముక్తార్, ఆయన కనెక్షన్ ఈయనకు ఉంది. ఈయన పని ఏంటంటే ఫేక్ నోట్లు ప్రింట్ చేయడం, 500 రూపాయలు, 1000 రూపాయలు నోట్లు, అది కాకుండా ఇంకా హయ్యర్ డినామినేషన్ నోట్లు ఏమైనా ఉంటే అది కూడా ప్రింట్ చేయడం పని. ఏం జరిగిందంటే మన దగ్గర ప్రింటింగ్ ప్రెస్ 2-3 ఉన్నాయి మన దగ్గర. ఒకటి మన దగ్గర ఇక్కడ మింట్ కాంపౌండ్లో ఉంది, కానీ అక్కడ సెక్యూరిటీ నోట్స్ ఎక్కువ లేదు ఇక్కడ హైదరాబాద్లో. ఇక్కడ ముందు కాయిన్ ఉండే, అది నిజాం టైం నుంచి సెటప్ చేస్తారు, దానికోసం మింట్ కాంపౌండ్ అంటారు దాన్ని. కాయిన్స్ ఉండే, దాని తర్వాత కాయిన్స్ మళ్ళీ అంత ఎక్కువ లేదని చెప్పినప్పుడు వీళ్ళు సెక్యూరిటీ అంటే స్టాంప్ పేపర్లు ఇదన్నీ ప్రింట్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ కొత్తది ఒకటి చర్లపల్లి కాడ కూడా పెట్టారు ఒకటి. ఇంకోటి నాసిక్లో నోట్స్ ప్రింట్ అవుతుంది. ఏమవుతుందంటే కొత్త మిషన్లు కొన్ని సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలతో ఈ మిషన్ ఖరాబ్ అయిపోతుంది. సో మిషన్ ఏం చేస్తారంటే ముక్కలు చేసి దాన్ని యూజ్ చేయకుండా చేసేసి అమ్మేస్తారు కిలో బాట్. ఓకే, డిఫరెంట్ ప్లేసెస్లో అన్నీ ఒక చోట కాకుండా. కాదు, మీరేం చేయలేరు. పెద్ద ఒక ప్లేట్ తీసుకొని దాన్ని ముక్కలు చేస్తే ఏముండదు. పెద్ద ఒక మిషన్ తీసి దాన్ని ఒక జేసీబీ వచ్చి కొట్టేస్తే అయిపోతుంది దాని పని. ఈ మిషన్ అది కాకుండా మిషన్ని మొత్తం అమ్మేశారు. ఎవరికి? ఒక అన్నోన్ కంపెనీకి అమ్మేశారు మొత్తం మిషన్. అట్లనే ఆలోచించండి, యాజ్ ఇట్ ఈస్. ఆ మిషన్ లేటర్ పాకిస్తాన్ చేరుకుంది.
ఎలా వెళ్ళింది సార్ అంత పెద్ద మిషన్? కానీ పాకిస్తాన్కి ఒకటి దొరకలేదు దాని నుంచి. మనం ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తే మీకు తెలుసు, నేను కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేశాను కదా, ప్లేట్లు ఉంటుంది. అవును, 4 కలర్ల ప్లేట్ ఉంటుంది, CMYK. ఓకే, ఇది మిక్స్ అయితేనే ఒక కలర్ వస్తుంది. మనం ఇప్పుడు కలర్ యాడ్లు చూస్తాం, అన్నీ చూస్తాం. అది ఈ 4 కలర్లు కరెక్ట్గా ప్రపోర్షన్లో మిక్స్ అయితేనే వస్తుంది. దానికోసం ఫస్ట్ ఒక 500, 300 కాపీలు, 400 కాపీలు వేస్ట్ అయిపోతాయి అది కలర్ సెట్ అయ్యేదాకా. ఈ ప్లేట్లు భారతదేశంలో ఉండే, అది అమ్మలేదు. ఎవరో ఒకరు, ఆ సినిమాలో ఉంది, ఒక నాన్నగారు వాళ్ళ కొడుకు లండన్ నుంచి వస్తూ పాకిస్తాన్లో ఆగి కొంచెంసేపు ఈ ప్లేట్లు హ్యాండ్ ఓవర్ చేశారని చెప్పి. అది ఎవరో అని అందరికి తెలుసు. తండ్రి కొడుకు ఇచ్చారని చెప్పి ఇవాళ దాకా చిదంబరం డినై చేయట్లేదు ఆ స్టోరీ. ఓకే, కానీ పాకిస్తాన్ ఏం చేశారు, నోట్లు ప్రింట్ చేయడం మొదలుపెట్టారు విపరీతంగా. శ్రీలంక వైపు నుంచి, నేపాల్ వైపు నుంచి ఈ నోట్లన్నీ భారతదేశానికి వస్తుండే. కౌంటర్ఫిట్ కరెన్సీ అంతా లాస్ట్లో మిలియన్స్ అండ్ మిలియన్స్ ప్రింట్ చేసి పెట్టారు వీళ్ళు. ఒక్కరోజు రాత్రి 8 గంటలకి మోదీ గారు డీమానిటైజేషన్ అనౌన్స్ చేసేసారు. వీళ్ళ దగ్గర హ్యూజ్ క్వాంటిటీస్లో ప్రింట్ చేసి పెట్టారు. ఆ దురంధర్ సినిమాలు మీకు దాంట్లో వాడిని చంపేస్తున్నట్టు చూపిస్తారు. బిల్డింగ్లు దాచారు లోపల. సినిమాలో చంపేస్తున్నట్టు చూపిస్తారు, జరగలేదు. ఈయన సూసైడ్ చేసుకున్నాడు 3వ రోజు. కొంతమంది అంటున్నారు ISI చంపేశారు వాడిని అని చెప్తారు కిసాన్ని. ఆ డిమానిటైజేషన్ జరిగింది ఇంపాక్ట్ అక్కడ తెలుస్తుంది. దాని ఇంపాక్ట్ ఇంకోటి, కశ్మీర్లో ప్రతిరోజు ఎస్పెషలీ ఫ్రైడే రోజు ప్రేయర్ తర్వాత ఈ పిల్లలకి 500 రూపాయలు నోట్ ఇచ్చి రాళ్ళు కొట్టమంటారు సెక్యూరిటీ ఫోర్సెస్ మీద. మన దగ్గర కూడా ఓల్డ్ సిటీలో నడుస్తుండే అది. ఏ రోజు డిమానిటైజేషన్ అయిందో నెక్స్ట్ వీక్ నుంచి రాళ్ళు లేదు, ఏం లేదు. అలాగే మరి పైసలు లేవు కదా. ఈ 500 ఫేక్ రూపీ నోట్ ఉండే. ఇప్పుడు ఒకరికి ఇచ్చారనుకోండి, వాడు ఏం చేస్తాడు, తీసుకెళ్ళి షాప్లో ఇస్తాడు. ఆ షాప్ వాడు చూడడు, అది సర్క్యులేట్ అవుతుంది, మళ్ళీ సిస్టమ్ లోపల వెళ్ళిపోతుంది. అదే ఇది జరిగింది. ఇప్పుడు మనం ATM నుంచి విత్డ్రా చేస్తున్నట్టు పట్టుకోవచ్చు ఈజీగా. ఇక్కడ ATM లోపల కౌంటర్ఫిట్ స్కానర్ ఒకటి ఉంది. ఓకే, వాళ్ళు పెట్టే కొన్ని వస్తున్నాయి సార్. అయినా కూడా ఈ మధ్య కొన్ని వస్తున్నాయి, ఎందుకంటే అది డిపాజిట్ ఉంది. ఇప్పుడు డిపాజిట్ చేసినప్పుడు స్కానర్లు అది ఉంటుంది. సిస్టమ్ అట్లా ఉంది. ఒక టైంలో మన దగ్గర కేరళలో మలప్పురం వాజ్ వెరీ కామన్ ఫర్ ఇట్. ఒక సినిమా కూడా వచ్చింది, ఇండియన్ రూపీ అని చెప్పి. దీని గురించి పృథ్వీరాజ్ సుకుమార్ అని యాక్ట్ చేశారు సినిమాలో. దట్ ఈస్ ఆల్ అబౌట్ కౌంటర్ఫిట్ కరెన్సీ. 500 రూపాయల కట్ట 100 రూపాయల్లో 5 రూపాయలు ఎక్కిచ్చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో అయితే సార్ 3 decades ago అనుకుంటాను, ఒక ఫార్మర్ ZP చైర్మన్ వస్తుంది వాళ్ళు. సో ఇది ఆలోచించండి, భారతదేశం సెక్యూరిటీ ఎంత మట్టుకు వీళ్ళు కాంప్రమైజ్ చేశారని. చాలా ఉన్నాయి ఇట్లాంటి స్టోరీస్. చెప్పుకుంటూ పోతే మీకు స్టోరీ మీద స్టోరీ వస్తుంది. అంటే ఎంత దుర్మారు చేసిన పనులు వీళ్ళు ఎట్లా కాంప్రమైజ్ చేశారు మన సెక్యూరిటీతో. 26/11 అయితే అవుట్ అండ్ అవుట్ కాంప్రమైజ్. కలిసి ఆడిన మణిగారు యూజ్ చేసిన వర్డ్ ఫిక్స్డ్ మ్యాచ్. ఆలోచించండి. చాలామంది అడిగారు నిన్న, నేను ఈ షో చేసిన తర్వాత ఇంకొక దాంట్లో మన ఛానల్ కూడా చేసిన తర్వాత కొంతమంది నాకు పర్సనల్గా ఫోన్ చేసి అడిగారు, సురేష్ గారు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఎందుకు పెట్టలేదని చెప్పాను చూడండి. నిన్న ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమొస్తుంది, ఇదంతా కాంగ్రెస్ చేపించారు భారతదేశంలో అని చెప్పి. అఫ్కోర్స్ ISIతో కలిసి. ISI అంటారు మాకు తెలియదు. సరే, పాకిస్తాన్ నుంచి వచ్చి ఉంటారు, వాళ్ళు మిస్గైడెడ్ ఇండివిజువల్స్, వాళ్ళు ఇంకెవరు డబ్బులు ఇచ్చి ఉంటాడు. లష్కర్-e-తోయిబా ఎవరు మాకు తెలియదు, వీళ్ళెవరు, మా దగ్గర అయితే ఎవరు లేరు. ఓకే అంటారు వీళ్ళు. హఫీజ్ సయీద్ మాకు తెలియదు. కాంగ్రెస్ చూడండి, నేను చెప్పాను కదా, మీ వాళ్ళే చేపించారు, కాంగ్రెస్ వాళ్ళే చేపించారు అంటారు. దానికోసం ఇన్వెస్టిగేషన్ అక్కడే ఆపేశారు. ఇన్వెస్టిగేషన్ చేశారు, పాకిస్తాన్కి ప్రూఫ్ ఇచ్చారు, కానీ అది చాలా మటుకు అక్కడ ఆగిపోయింది. ఎందుకంటే మనం ఒకసారి మన రోల్ దాంట్లో ఉందని చెప్పాం, కానీ పాకిస్తాన్ అంటారు చూడండి మేము చెప్పాం కదా, ఇది భారతదేశంలో వాళ్ళే చేపించారు ఇదంతా. ఇది జరిగిందన్నమాట. ఈ కుట్రని మనం ఆపాలంటే వాసుదేవన్ గారు, ఇది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్తో ఏం కాదు, కానీ చేసిన వాళ్ళ పేరైనా బయటికి రావాలి. ఈ బుక్ 2018లో రిలీజ్ అయింది. ఇక్కడ బేగంపేటలో ఒక రిలీజ్ ఉండే, దాంట్లో నేనే అక్కడ కంపేరింగ్ చేశాను ఆ ఫంక్షన్. అప్పుడే ఫస్ట్ టైం మణిగారిని కలిశాను నేను. అప్పుడే నేను అడిగాను మణిగారి దగ్గర, మీరు ఇంత సీరియస్ అలిగేషన్స్ చేస్తున్నారు, దాంట్లో ప్రూఫ్ ఏముందా అని చెప్పారు. ప్రూఫ్ చాలా ఉన్నాయి, మీరు RTA ఫైల్ చేయండి. RTA అంటే మనం ఇప్పుడు ఎవరికి చేయాలి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. హోమ్ అండ్ ఎక్స్టర్నల్ కూడా చేయాల్సి ఉంటుంది. హోమ్ అఫైర్స్ ఇస్ మెయిన్, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అంతా ఉంటుంది. మీరు ఆ రోజు మనం 26/11 నిన్న మాట్లాడినప్పుడు చెప్పాను లేదో గుర్తులేదు, మురికి వెళ్ళిన ఒక స్టోరీ ఒకటి ఉంది. అవును, ఎందుకు చేశారు, ఎవరు మనీని లక్నో పంపించారు? ఈ పాకిస్తాన్కి వెళ్ళిన డెలిగేషన్లో 2 మెంబర్స్ ఉన్నారు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి కాదు. వాళ్ళు ఎవరు? ఈ 2 రిటర్న్ వచ్చేసారు 26/11 ముందే, మిగతా డెలిగేషన్ రాలేదు. ఎలా రాగలిగారండి? అది నేను ఆ టైంలో అట్లా ఉండే.
మీరు ఆలోచించండి, ఆ టైంలో అంత కాంప్రమైజ్ చేశారు సెక్యూరిటీతో. ఇప్పుడు మీకు ఆ ఢిల్లీ బ్లాస్ట్, రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ మినహా కాశ్మీర్ పక్కన పెడితే, నార్త్ ఈస్ట్ పక్కన పెడితే అక్కడ ఎప్పుడు డిస్టర్బెన్సెస్ ఉంటుంది. కాశ్మీర్ కూడా చాలా తగ్గింది అనుకోండి. మీకు ఏమైనా బాంబ్ బ్లాస్ట్ జరిగిందా లాస్ట్ ఒక 10 సంవత్సరాల్లో? లేదు. మోదీ గారు 12 అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే సెక్యూరిటీ ఫోర్సెస్ ఎప్పుడు అంటారు, సెక్యూరిటీ ఫోర్సెస్ ఎప్పుడు 100% సక్సెస్ ఉండాలి వాళ్ళకి. టెర్రరిస్ట్కి ఒకసారి చాలు. ఈ ఢిల్లీ బ్లాస్ట్లో కూడా, రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్లో మన జరిగిన దాంట్లో 5గురిని పట్టుకున్నారు. 6 ఎస్కేప్ అయిపోయాడు. వాడు వెళ్ళి బ్లాస్ట్ చేశాడు. వాడు భయపడ్డాడు యాక్చువల్లీ, వాడిని పట్టుకుంటారని చెప్పి. కంగారులో వాడు స్పీడ్ బ్రేకర్ మించి పైకి వెళ్తున్నాడు, ఇది బ్లాస్ట్ అయిపోయింది. ఇది జరిగింది. సో సెక్యూరిటీ ఫోర్సెస్ చేసినా కానీ ఆయన ఒక సక్సెస్ అయినప్పుడు వాళ్ళు బయట చెప్పరు. ఎందుకంటే టెర్రరిస్ట్కి తెలిసిపోతుంది నెక్స్ట్ టైం ఇట్లా పట్టుకుంటారా, వాళ్ళు మొబైల్ ఫోన్ ట్రాక్ చేస్తున్నారు, శాటిలైట్ ఫోన్ ట్రాక్ చేస్తున్నారు అంటే వాళ్ళు మళ్ళీ యూజ్ చేయడం. వాళ్ళు డిస్క్రిట్గానే చేయాలి సార్. సిమ్ కార్డు వాడుకోవడంలో ఎన్ని సిమ్ కార్డు, ఏ సిమ్ కార్డు ఎక్కడ ట్రాక్ చేస్తున్నారో తెలిసిపోతుంది వాళ్ళకి. ఈ యూపీఏ హయాంలో జరిగిన చాలా మటుకు కుట్రల్లో ఈ ఇంటర్నల్ సెక్యూరిటీతో కాంప్రమైజ్ చేశారంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం చేశారు. ఒకటే నేరేటివ్, సాఫ్రన్ టెర్రర్, అది తీసుకురావడానికి సాధ్వ ప్రజ్ఞ కానీ, కర్నల్ పురోహిత్ కానీ, స్వామి అసీమానంద్ కానీ, వీళ్ళందరినీ ఒక ఏం చెప్తారు, ఒక ఎక్స్పెరిమెంట్గా వాడుకున్నారు. కానీ లక్కీలీ కోర్ట్స్, మీకు షరాబుద్దీన్ కేసు ఒకటి తెలిసి ఉంటుంది మీకు. అది కాకుండా ఇస్రత్ జహాన్ కేసు మీరు విని ఉంటారు. ఇస్రత్ జహాన్ కేసులో ఇస్రత్ జహాన్ అండ్ ప్రణయ్ పిల్లై, ఆయన పేరు మార్చుకున్నాడు, ఇస్లాంలో కన్వర్ట్ చేసుకుని వీళ్ళిద్దరు పాకిస్తాన్కి వెళ్ళారు. ఓకే. పాకిస్తాన్ నుంచి ట్రైనింగ్ తీసుకొని వస్తున్నప్పుడు వాళ్ళని సూరత్ దగ్గర వాళ్ళ కారు ఆగిపోయింది. ఇది ఆన్ రికార్డ్ అగైన్. ఓకే. వీళ్ళ బ్యాక్ సీట్లో 2 ఉన్నారు పాకిస్తానీ వాళ్ళు గుజరాత్లో ఉంటున్న వాళ్ళు. అప్పుడు కార్ స్పాయిల్ అన్నట్టు పక్కన మెకానిక్ని పిలిపి చేపించారు. వాడు ఎవిడెన్స్ ఇచ్చిండు. తర్వాత వీళ్ళని అహ్మదాబాద్ దగ్గర పొద్దున 3 గంటలకు అడ్డుకున్నారు పోలీసులు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు. ఓకే. అడ్డుకొని కాల్పులు జరిగాయి. వాళ్ళు కాల్చారని చెప్తున్నారు, వీళ్ళు జరిగింది. వీళ్ళు 4 చనిపోయారు. పెద్ద గొడవ, ఎన్కౌంటర్ జరిగింది. మోదీ గవర్నమెంట్ ఎన్కౌంటర్, అప్పుడు మోదీ ముఖ్యమంత్రి. అప్పుడు మణి గారు ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ ఉన్నారు. వాళ్ళు న్యాచురలీ ఇన్వెస్టిగేట్ చేసినట్టు తెలిసిపోయింది వీళ్ళు పాకిస్తాన్ నుంచి. కానీ ప్రణీత్ పిల్లై వాళ్ళ ఫాదర్ ఒక కేసు ఫైల్ చేశారు. ఈయన చాలా రోజు నుంచి కనిపించట్లేదు, ఎక్కడ పోయిందో నాకు తెలియదు, ఇప్పుడు డెడ్ బాడీ దొరికింది నాకు, ఎట్లా అని చెప్పేసి. సో ఎంక్వైరీ అంతా జరిగింది. వీళ్ళని చెప్పడానికి ట్రై చేశారంటే వీళ్ళు చాలా ఇన్నోసెంట్ పీపుల్, వీళ్ళు ఏం కాదని. అన్ఫార్చునేట్లీ డేవిడ్ కోల్మెన్ హెడ్లీ అనే పేరు విన్నాను, మనకి ముంబై అటాక్ వెనకాల వాడిని FBI యూఎస్లో ఇంటర్గేట్ చేసినప్పుడు ఈ సెడ్ వీళ్ళిద్దరూ మా వాళ్ళే. ఆలోచించారు, ఇండియన్ గవర్నమెంట్ అంటున్నారు కాదు, మోదీ చంపేశారు వీళ్ళని, వీళ్ళు చాలా ఇన్నోసెంట్ మనుషులు. అక్కడ టెర్రరిస్ట్ చేపించిన టెర్రరిస్ట్ గ్రూప్ హెడ్, టెక్నికలీ ఆయన హెడ్, ఆయన అంటున్నాడు కాదు వీళ్ళు మా మనిషి అని చెప్పేసి పేరుతో సహా చెప్పాడు. అప్పుడు ఆలోచించండి, వాళ్ళ దగ్గర అడిగింది ఒక్కటే, మన ఈయన వెళ్ళారు, ఎవరు మణి గారు వెళ్ళినప్పుడు అహ్మదాబాద్లో ఆమెను అరెస్ట్ చేశారు ఆల్మోస్ట్. ఏది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి వచ్చిన అండర్ సెక్రటరీని ఒక పోలీస్ స్టేషన్ లాగా ప్లేస్లో పెట్టి ఇంటర్గేట్ చేశారు 2-3 పోలీస్ ఆఫీసర్స్ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు అంటున్నారు ఒకటే పేరు చెప్పండి, 2 పేర్లు చెప్పండి, సఫేద్ దాడి అండ్ బ్లాక్ దాడి, నల్ల దాడిలు, వీళ్ళిద్దరు పేరు చెప్తే చాలు మీరు వెళ్ళిపోవచ్చు. ఈయన అన్నారు వాళ్ళు ఇన్వాల్వ్ కాదు, అది అందరు తెలుసు. కాలా దాడి అంటే అమిత్ షా, సఫేద్ దాడి అంటే నరేంద్ర మోడీ, వాళ్ళ పేరు చెప్పండి మీరు సైన్ చేసి వెళ్ళిపోండి. ఈ సైడ్ ఐ విల్ నాట్ సైన్. ఆయన్ని సిగరెట్ తాగుతూ ఒక ఆఫీసరు సిగరెట్ తాగుతున్నాడు అక్కడ కూర్చొని పక్కన, వాడొచ్చి చేయి మీద సిగరెట్ బట్టు పెట్టాడు మణి గారికి. లాస్ట్లో మణి గారు చెప్పారు, నేను జడ్జి ముందు చెప్తాను, ఇది నా ఇంజరీ చూపిస్తాను, మిమ్మల్ని జడ్జి ముందుకు తీసుకెళ్ళి నేను చెప్తాను, మా వైఫ్కి చెప్తాను, వైఫ్కి ఆల్రెడీ చెప్పెట్టాను, నేను ఇవాళ సాయంత్రం లోపల రాకపోతే యూ కెన్ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్ అని చెప్పి. వీళ్ళు భయపడ్డారు, తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేసారు ఆయన, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో. దాని తర్వాత ఆ కేసు పోయింది. ఎందుకంటే డేవిడ్ కోల్మెన్ హెడ్లీ ఒకటి ఇచ్చారు, షొరాబుద్దీన్ ఎన్కౌంటర్ ఒకటి, షొరాబుద్దీన్ అని వాళ్ళ వైఫ్ది. వీళ్ళు హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్నారు బస్లో. మన అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైదరాబాద్ పోలీస్ వాళ్ళు అక్కడ గుజరాత్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వీళ్ళిద్దరూ ఈ బస్సులో ట్రావెల్ అవుతున్నారు. ఈ షొరాబుద్దీన్ అనే క్యారెక్టర్ చాలా నోటోరియస్. ఈయన ఆయుధాలు అమ్ముతుండే, పాకిస్తాన్ నుంచి ఆయుధాలు తెచ్చి ఇండియాలో అమ్ముతుండే. రైట్. క్రిమినల్ కేసెస్ బీహార్ లాంటి ప్లేసెస్లో వాడుకుంటారు చాలా మటుకు. నేపాల్ నుంచి, శ్రీలంక నుంచి, మోస్ట్లీ నేపాల్ నుంచి వస్తుంది. వీడు గుజరాత్ వైపు నుంచి కూడా తెచ్చుకుంటాడు. సో వీళ్ళని ఎప్పటి నుంచో ట్రాక్ చేస్తున్నారు సెక్యూరిటీ ఫోర్సెస్, ఇంక్లూడింగ్ మన హైదరాబాద్ పోలీస్. వీళ్ళని
అడ్డుకున్నారు గుజరాత్ పోలీస్. దాని తర్వాత వీళ్ళ బాడీ వాళ్ళ దాకా దొరకలేదు. అది పెద్ద ఎంక్వైరీ చేశారు కాంగ్రెస్ వాళ్ళు, కావాలని చెప్పి మోదీ చేయించాడు ఇది అదని చెప్పేసి. బాడీ లేనప్పుడు కోర్టు అదే అన్నారు, బాడీ లేనప్పుడు మేమేం చేయాలి, బాడీ ఉంటే పోస్ట్మార్టం చేయొచ్చు, బాడీ దొరకలేదు. అండ్ సొరాబుద్దీన్ ఏదో మహాత్మా గాంధీ కాదు కదా, ఆడు పెద్ద నోటోరియస్ క్యారెక్టర్. మీరేదో ఆయన పెద్ద ఇది చూపిస్తున్నారు, కేసు డిస్మిస్డ్. దానికోసం 2013లో కూడా వీళ్ళకి మోదీ ఎంటబడ్డారు వీళ్ళు. చాలామంది అడిగారు, మణిగారి దగ్గర అడిగి 2013లో వీళ్ళకి ఎట్లా తెలుసు మోదీ ప్రధానమంత్రి అవుతాడని. బీజేపీకే తెలియదు. అప్పుడు అద్వానీ అనుకున్నారు, అద్వానీ గారు 2 సార్లు పోటీ చేశారు కానీ ఆయన గెలవలేదు, ఎక్కువ సీట్లు గెలవలేదు. మోదీ ఎట్లా అవుతాడని చెప్పేసి ఇది మెయిన్గా అనమాట. సో ఆయన్ని టార్గెట్ చేసి అక్కడే ఆయన కెరియర్ డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తారు వీళ్ళు. అది మనం గుజరాత్ రైట్స్లో కూడా చూసాం. లాస్ట్లో గుజరాత్ దాంట్లో శ్రీకుమార్ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉండే, సోనియా గాంధీ చాలా క్లోజ్ ఆయన, అవును, కేరళ క్యాడర్, గుజరాత్ క్యాడర్ కానీ కేరళ నుంచి. ఆడ ఐబీలు ఉండే. మన నంబినారాయణ కేసులో ఈ వాజ్ ఇన్వాల్వ్డ్. నంబినారాయణని అరెస్ట్ చేసి టార్చర్ చేసింది ఇది శ్రీకుమార్. ఆయన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చింది, నేను క్యాబినెట్ మీటింగ్లో కూర్చున్నాను సుప్రీంకోర్టులో, మోదీ గారు అప్పుడే చెప్పారు అందరినీ చంపేసేయండి ముస్లిమ్స్ని అని చెప్పేసి అని. తర్వాత క్యాబినెట్ మీటింగ్ ఫోటోలు, క్యాబినెట్ మీటింగ్ మినిట్స్ చెక్ చేసి లేడు, ఆ రోజు ఢిల్లీలో ఉన్నాడు. సుప్రీంకోర్టు అన్నాడు ఈజ్ నంబర్ 1 లయర్ అన్నారు. తర్వాత 5-10 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఇంకొక కస్టడీ కేసులో. హిరేన్ పాండ్యా అన్ని చాలా కేసెస్ ఉండేది అప్పుడు జరిగిందంతా. సో నేనేం చెప్తానంటే వాసుదేవన్ గారు, ఇది ఒక ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయడంటే అంతే, చాలా మటుకు ఇంగ్లీష్లో చెప్తారు స్కెలిటన్స్ పడిపోతుంది కబోర్డ్ నుంచి అని. మనం తెలుసుకోవాలి ఇంటర్నల్ ఏం జరిగింది అంతే తెలుసుకోవాలి, దానికన్నా ఎక్కువ ఏం జరగకూడదు అన్నమాట. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎట్లా జరిగాయి, ఎలా చోటు చేసుకున్నాయి, వెనకాల ఎవరున్నారు, అండ్ ఈ సఫేద్ దాడి, కాలి దాడి, ఇవన్నీ ఏంటి, అలా చెప్పించింది ఎవరు, చెప్పింది ఎవరు, ఇవన్నీ మొత్తం అన్నీ బయటకు వచ్చాయి. ఈ రోజుకి ఆర్వీఎస్ మణి గారి దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు జనం టీవీ మీద కేసు వేస్తామని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వాళ్ళు అన్నారు, వేసుకోమన్నారు. వాళ్ళు వేసుకుంటే అట్లీస్ట్ పార్లమెంట్లో ప్రస్తావన తీసుకొచ్చి పార్లమెంట్లోనే ఆ ఎవిడెన్స్ బయట పెట్టిస్తే ముస్లిం లీగ్ మొహం ఎక్కడ పెట్టుకుంటుంది. ముస్లిం లీగ్ కాదు ఇక్కడ కల్ప్రిట్ ఎవరనేది కాంగ్రెస్ని స్పష్టంగా అర్థమైతే వస్తుంది. ఎవరు కాపాడారు? చిదంబరం ఆఫీస్ కాపాడిందా ఆ రోజైనా, లేకపోతే శివరాజ్ పాటిల్ ఆఫీస్ కాపాడిందా, లేకపోతే అసలు ఆపరేటర్స్ ఎవరు? అలాగే ఎంజే అక్బర్ని ఎలా ఇరికించే ప్రయత్నం చేశారు? ఈఏ అహ్మద్ ఎంత చాకచక్యంగా పాకిస్తాన్కి ఏజెంట్గా పనిచేశాడు, ఐఎస్ఐ ఏజెంట్కి. మారువేషంలో వచ్చే ఐఎస్ఐ చీఫ్ ఆయన ఇంట్లో ఆయన కలిసి వెళ్ళిన ప్రస్తావనకి సంబంధించిన కంప్లీట్ ఎవిడెన్స్ ఆర్వీఎస్ మణి గారి దగ్గర ఉంది. దమ్ముంటే ముస్లిం లీగ్ దానికి సమానం చెప్పాలి.